ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂతం ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. నిన్నటి రోజున మన హరికథామృత సారమునందు వ్యాప్తి సంధిలో గంధరస రూప స్పర్శ శబ్దొందు తానల్ల ಅದರದರ ಪೆಸರಿಂದ ಕರೆಸುತ ಜೀವರಿಗೆ ತರ್ಪಕನು ತಾನಾಗಿ ಪೊಂದುಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣಾ ಸಿಂಧು ಶಾಶ್ವತ ಮನವೇ ಮೊದಲಾದ ఇంద్రియಗಳొಳగిದ್ದು భోగిసుతిహను విషయಗಳ అనేటటువంటి 3వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 4వ పద్యం. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಗ್ರಸ ನಿವುಗಳಲ್ಲಿ ವಾಕ್ ಪಾಣಿ ಪಾದಾದ್ಯವಯವಗಳಲ್ಲಿ ತದ್ಗುಣಗಳಲ್ಲಿ ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ ತಿರುಗಿಸುತಿಹನು ತಿಳಿಸದಲೇ. ಪದಚ್ಛೇದము. ಶ್ರವಣ ನಯನ ಘ್ರಾಣ ತ್ವಕ್ ರಸವು ಇವುಗಳಲ್ಲಿ ರಸನ ಇವುಗಳಲ್ಲಿ ವಾಕ್ ಪಾಣಿ ಪಾದಾದ್ಯವಯವಗಳೊಳು ತತ್ಗುಣಗಳಲ್ಲಿ ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಪ್ರವಿತತನು ತಾನಾಗಿ ಕೃತಿಪತಿ ವಿವಿಧ ಕರ್ಮವ ಮಾಡಿಸಿ ಭವಕ್ಕೆ ಕಾರಣನಾಗಿ ತಿರುಗಿಸುತಿಹನು ತಿಳಿಸದಲೆ. ప్రతిపదార్థం. శ్రవణేంద్రియము చెవి, నయన నేత్రములు, ఘ్రాణ ముక్కు, త్వకు చర్మేంద్రియము, రసన నాలుక ఇవుಗಳಳು ఈ ఇంద్రియములయందు వాగింద్రియము, పాణి చేతులు, పాదములు ఆది మొదలైన అవయవములందు ತದ್ಗುಣಗಳಲ್ಲಿ ఆయా ಇಂದ್ರಿಯముల ಗುಣముಲయందు ತತ್ಪತಿಗಳೊಳಗೆ ಆ ఇంద్రియాభిమాని దేవతలయందు ప్రవితతను తానాగి బాగుగా వ్యాపించినటువంటి వాడై తానే వ్యాపించినటువంటి వాడై కృతిపతి
కృతినామకురాలైనటువంటి లక్ష్మీపతి అయిన ప్రద్యుమ్నుడు వివిధ కర్మవ మాడి ఆయా ఇంద్రియములందుండి ఆయా అభిమాని దేవతల యందుండి బింబక్రియను చేసి మాడిసి ప్రతిబింబులైనటువంటి ఇంద్రియాభిమాని దేవతల ద్వారా ఆయా క్రియలను చేయించి ఇంద్రియ యుక్తుడైన జీవుని చేతను క్రియలను చేయించి భవకే సంసారమునకు కారణుడై ತಿಳಿಸದಲೇ తాను చేయు ఈ వ్యాపారములను జీవులకు తెలియజేయకయే తిరుగి సుతిహను ఈ సంసార చక్రమున జీవులను త్రిప్పుచున్నాడు భగవంతుడు. ఇక తాత్పర్యం. చెవి, కన్ను, ముక్కు, చర్మము, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియములందు, నోరు, చేతులు, పాదములు మొదలైనటువంటి కర్మేంద్రియములందు, ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములందు కలిగిన జీవుని సాత్విక రాజస తామస గుణములందు, ఆ దశ ఇంద్రియాధిష్టాన దేవతల యందు కృతినామకురాలైనటువంటి లక్ష్మీపతి అయిన ప్రద్యుమ్నుడు తానే బాగుగా వాటి యందు వ్యాప్తి కలవాడై ఆ తత్వాభిమాని దేవతల చేతను జీవుల చేతను వివిధ కర్మలను బింబరూపిగా తాను చేసి ప్రతిబింబులైనటువంటి వారి చేత చేయించి ఆ జీవులకు ఈ వ్యాపారమంతయు తానే చేస్తున్నాను అని చేయించుచున్నాననేటటువంటి తెలివిని ఇయ్యక వారికి తెలియజేయకనే ఆ జీవుల జనన మరణాఖ్య రూపమైనటువంటి ఈ సంసారానికి కారణభూతుడై ఆ జీవులను ఈ సంసార చక్రమున త్రిప్పుతున్నాడు భగవంతుడు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణను చూద్దాం మనం. జీవుడు కానీ జీవుని యందున్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, వాటి తత్వాభిమాని దేవతలు కానీ స్వతంత్రులు కారు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు, మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రుడు అనేటటువంటిది సత్యము. కాబట్టి జడ పదార్థములైనటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఎలాగూ అవి స్వతంత్రము కావు. ఇక జీవుడు కానీ ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అభిమాని దేవతలు కానీ వారు కూడా స్వతంత్రులు కారు. అయితే కృతినామకురాలైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ప్రద్యుమ్నుడు ఆయా ఇంద్రియ తత్వాభిమాని దేవతల యందు తాను ఉండి స్వతంత్రుడై ఉండి ఆ జీవుని స్వరూప యోగ్యతకు తగినట్లుగా, అంటే సాత్వికుడైతే సాత్విక, రాజసుడైతే రాజస, తామస అయితే తామస కర్మలను వారి చేత బింబరూపి అయి తాను చేసి ఆ తత్వాభిమాని దేవతల ద్వారా ఆ ఇంద్రియముల చేత ఆ కర్మలను భగవంతుడు చేయిస్తూ ఉన్నాడు. ఆ చేయిస్తూ వారిని జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసారమున వారు పునరపి జననం పునరపి మరణం అని ఇక్కడే పుడుతూ మరణిస్తూ తాను వీరిని ఈ భవ చక్రమునందు భ్రమింపజేసేటట్లుగా తిరిగేటట్లుగా భగవంతుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియములకు అభిమాని దేవతలు, పంచ కర్మేంద్రియములకు అభిమాని దేవతలు ఎవరు అంటే శ్రవణేంద్రియాభిమాని దేవతలు దిగ్దేవతలు, చెవి యొక్క అభిమాని దేవతలు దిగ్దేవతలు, నేత్రములకు ఇంద్రియాభిమాని దేవతలు సూర్యచంద్రులు, ఘ్రాణేంద్రియమునకు అభిమాని దేవతలు అశ్వినీ దేవతలు, త్వకు ఇంద్రియమునకు అభిమాని దేవత అహంకారక ప్రాణుడు, రసనేంద్రియ ఇంద్రియమునకు అభిమాని దేవత వరుణుడు,
ఇట్లు ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాభిమాని దేవతలందు భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. కర్మేంద్రియములైనటువంటి వాక్ ఇంద్రియమునకు అగ్ని, పాణి చేతులకు అభిమాని దేవత దక్షుడు, పాదములకు అభిమాని దేవత జయంతుడు, గుదేంద్రియమునకు అభిమాని దేవత మిత్రుడు, ఉపస్థము అంటే జననేంద్రియమునకు అభిమాని దేవత మను. ఇట్లా ఈ విధంగా పంచకర్మేంద్రియములకు అభిమాని దేవతలయందు ప్రద్యుమ్న రూపి భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. ఇక జీవులు సాత్విక, రాజస, తామస జీవులు ఆయా జీవుల గుణములకు అనుగుణంగా ఆయా ఇంద్రియముల ద్వారా, ఇంద్రియాభిమాని దేవతల ద్వారా భగవంతుడు బింబరూపి అయి ఉండి ఆ జీవుని స్వభావ గుణములకు అనుగుణంగా కర్మలను చేయిస్తూ వారిని ఈ సంసారమునందు, ఈ సంసార చక్రమునందు పుడుతూ మరణిస్తూ పరిభ్రమించేటట్లుగా చేసేటటువంటి విశేషమైనటువంటి వ్యాపారము భగవంతునిది. మొత్తానికి భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుడు ఈ విధంగా మన దేహములోని అన్ని ఇంద్రియములందు వాడు వ్యాప్తుడై ఉండటం వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, ఇంద్రియ సౌష్ఠవము, ఇంద్రియముల వ్యాపార కౌశలము, ఇవన్నీ ఏమవుతూ ఉన్నాయి, జీవునికి అహంకారాన్ని ఇస్తూ ఉన్నాయి. మనము వయస్సులో ఉన్నప్పుడు దేహ దారుఢ్యం ఉంటుంది, ఇంద్రియములకు సౌష్ఠవం ఉంటుంది, ఏ పనినైనా బాగా చక్కగా చెయ్యగలం. అయితే ఎప్పుడైతే మన దేహదారుఢ్యము, ఇంద్రియ సౌష్ఠవం ఉండి మనం అన్ని పనులను చక్కగా బాగుగా చేస్తూ ఉన్నప్పుడు అవి మనం చేయటం లేదు, మనము అస్వతంత్రులం. కాబట్టి మనలో బింబరూపి భగవంతుడు ఉండి వాడు చేయిస్తున్నాడు. అయితే మనము అహంకారము చేత దానిని, మనకు అహంకారం వస్తుంది. ఎప్పుడైతే మనము ఆరోగ్యంగా ఉండి మన పనులు మనం చక్కగా చేసుకొని పోతూ ఉంటే, ఒకరి మీద ఆధారపడకుండా మనకు తెలియకుండానే మనకు అహంకారం వస్తుంది. నేను మహాసమర్థుణ్ణి. మన ఆ అహంకారమునందు తత్వాన్ని మరచిపోతూ ఉన్నాం. మనలో ఉండి భగవంతుడు చేయిస్తున్నాడు, నాహంకర్త హరికర్త, నేను కర్తను కాదు, శ్రీహరియే కర్త అనేటటువంటి తత్వాన్ని, జ్ఞానాన్ని మరచిపోయి అహంకారముతో మనము అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో మునిగిపోయి నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారముతో మనము చెయ్యనటువంటి పనికి మన కర్తృత్వాన్ని మనము ఆపాదించుకొని పాపాన్ని మనము మూటగట్టుకుంటూ ఉన్నాము. అయితే భగవంతుడు అందుకే అన్నారు, ತಿಳಿಸದಲೆ తిరుగిసుతిహను. ఈ వ్యాపారమంతయు కృతిపతి నామక కృతిమతి అయినటువంటి ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఇవన్నీ వాడు చేయిస్తూ ఉన్నా, వాడు చేయిస్తున్నాడు, నేను చేయిస్తున్నాననేటటువంటి జ్ఞానము, తెలివి మనకు ఇవ్వటం లేదు భగవంతుడు. కాబట్టి మనం చేయకపోయినా మనము చేశామని మనము భ్రమించి భగవంతుడు చేసిన పనిని మనము చేస్తున్నాము అనేటటువంటి, నేను చేస్తున్నాననేటటువంటి అహంకారముతో మనము కర్తృత్వాన్ని మనము ఆపాదించుకొని పాపపు మూటను కట్టుకుంటూ ఉన్నాము. దానివలన మనము ఈ జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసార చక్రమున చిక్కి ఇక్కడే పుడుతూ మరణిస్తూ ఈ సంసార చక్రమునందే తిరుగుతూ ఉన్నాము మనము అని చెబుతూ ఉన్నారు. ఇక నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా జీవుని స్వభావము కర్మ చేయటం. క్షణమపి జాతుతిష్టత్ అకర్మకృతు. జీవుడు ఒక్క క్షణమైనా పని చెయ్యకుండా ఉండలేడు.
త్రికరణములలో ఏదో ఒక ఇంద్రియముతో, కాయ మనస వాచ, మనము వాచ్య దైహికంగా పనులు చేయకుండా ఊరికే కూర్చున్న మనస మనము ఒక్క క్షణమైనా పని చేయకుండా కర్మ చేయకుండా ఉండలేము. ఎన్ని కర్మలు ఎంత కర్మ చేస్తామనంటే మనకు ఒక ప్రమాణము చెబుతూ ఉన్నది. ఒక్క రోజులో అంటే 24 గంటలలో మనము 10 జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి కర్మలను ఈ జీవుడు చేస్తూ ఉంటాడట. అంటే రోజుకు 10 కర్మలను ఎత్తడానికి 10 జన్మలను ఎత్తడానికి కావలసినటువంటి కర్మలను వీడు అప్రయత్నంగా త్రికరణములలో ఏదో ఒక కరణముతో, ఇంద్రియముతో వీడు చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చేయిస్తున్నాడు, నాహంకర్త హరికర్త అనేటటువంటి జ్ఞానము ఉంటే ఈ కర్మ మనకు లేపము కాదు, అంటే కర్మ మనకు అంటదు. అయితే నేను చేస్తున్నాను అనేటటువంటి భ్రమ జ్ఞానముతో మనము ఈ కర్మలను నేనే కర్తను, నేనే చేసేటటువంటి వాడిని చెయ్యటం వలన మనకు ఈ సంసార బంధము ఇంకా ఎక్కువగా మనకు ఈ సంసార బంధమునందు బంధితులమవుతూ ఉన్నాము. ఇదంతయు కూడా భగవంతుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు అని అంటే, వాడు స్వతంత్రుడు, మనం అస్వతంత్రులం కాబట్టి ఈ జగత్తునందు ఉన్నటువంటి అనంతానంత జీవులన్నీ వాటి పనులను అవి చేయాలి కాబట్టి, అవి చెయ్యలేవు కాబట్టి స్వతంత్రంగా, కాబట్టి భగవంతుడు బింబరూపి అయి ఉండి మన దేహములోని ఇంద్రియములందు ఇంద్రియాభిమాని దేవతలయందు ఉండి ఆ పనులను తాను చేయిస్తూ ఈ జగద్వ్యాపారము నిలబడకుండా, స్థగితము కాకుండా, స్తబ్దుగా కాకుండా ఈ జగద్వ్యాపారాన్ని అన్ని చోట్ల తాను వ్యాప్తుడై నడిపిస్తున్నాడు అనంటే ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి, అచింత్యమైనటువంటి, ఉపమానరహితమైనటువంటి వాని యొక్క ఈ జగత్తును పోషించేటటువంటి లీలా విలాసము. కాబట్టి ఈ పద్యంలో మనకు దాసుల వారు ఏం చెబుతున్నారు అనంటే, అయా మీరు ఏ పనులు చేసినా నాహంకర్త హరికర్త, నేను కర్తను కాదు భగవంతుడే నాలో ఉండి చేయిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో పని చేసినప్పుడు మనకు ఆ కర్మ బంధకము కాదు, లేకపోతే కర్మ బంధకమవుతుంది అని తత్వాన్ని జగన్నాథదాసుల వారి పద్యంలో తెలియజేస్తున్నారు అని చెబుతూ, ఇక 5వ పద్యము గుణಗಳೊಳಗಿದ್ದು ಗುಣನೆನಿಸುವನು ಗುಣಬದ್ಧನಾಗದೆ ಗುಣಜ ಪುಣ್ಯಾಪುಣ್ಯ ಫಲ ಬ್ರಹ್ಮಾದಿ ಚೇತನಕ್ಕೆ ಉಣಿಸುತ್ತವರೊಳಗಿದ್ದು ರುಜಿನಾರ್ದನ ಚಿದಾನಂದೈಕ ದೇಹನು ಕೊನೆಗೆ సచరాచర జగద్భుక్ వెనిప నవ్యయను అనేటటువంటి 5వ పద్యాన్ని రేపు పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.